వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలోని శ్రీరామ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని ముగ్గులు, మామిడి తోరణాలతో అలంకరించారు. ఆలయ అనువెట్టి మండపంలో స్థానిక కాపు వీధి వాస్తవ్యులు సూర్యతేజ కోలాట బృందం వారిచే కోలాటం కార్యక్రమం మరియు శ్రీకాకుళం శ్రీ వెంకటేశ్వర భక్త మండలి వారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీరామ భజన, కోలాట కార్యక్రమం మరియు రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ సమయంలో శంఖారావం పూరించారని ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. కంబకాయ గ్రామంలో శ్రీరామ మందిరం వద్ద 108 ప్రమిదలతో దీపారాధన నిర్వహించారు. సోమవారం అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ సందర్భంగా కంబకాయ గ్రామంలో శ్రీరామ మందిరం వద్ద 108 ప్రమిదలతో దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తండ్రి మాటను జవదాటని తనయుడిగా, సోదరులను అభిమానించిన అన్నగా, భార్య దూరమైన నిరంతరం ఆమె కోసం పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువిచ్చిన రాజుగా, ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించిన వాడే శ్రీరాముడని శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి అన్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక విజేత హోటల్ ఎదురుగా ఉన్న శ్రీరామ మందిరంలో అయోధ్య రామ మందిరంలో రాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడని అన్నారు. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే లోక కళ్యాణం కోసం రాముడిగా అవతరించి దుష్ట శిక్షణ చేశాడని రామాయణం తెలుపుతుందని చెప్పారు. తండ్రికి ఇచ్చిన మాట కోసం కట్టుబడి అరణ్యాలకు వెళ్లిన రాముడు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. రామాయణంలో రాముడి లక్షణాల గురించి వర్ణిస్తూ షోడశ మహాగుణాలు ఆయనలో ఉన్నట్లు తెలిపారు. అయితే రాముడితో పాటు సీత, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా నిలిచారన్నారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, మీడియా కోఆర్డినేటర్ జామ భీమశంకర్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి రమణ, పొందూరు రమణ, గార మండల ప్రధాన కార్యదర్శి జడ్డు రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. అయోధ్య రాముని పట్టాభిషేకం సందర్భంగా అన్ని ప్రాంతాలలోనూ, విదేశాలలోనూ ఎక్కడ రామాలయం ఉంటే అక్కడ ఆయన కోసం పూజలు చేస్తూ ఈరోజు మన రామాలయం అతి పురాతనమైన ఈ రామ మందిరంలో కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు భరతం సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరూ చెప్పారు రాముడి గొప్పతనం. రాముడంటే దేవుడు, పురుషోత్తముడు. ఆయన లాంటి వ్యక్తి మళ్ళీ ఉండడు. రామునితో ఎవరిని కూడా పోల్చలేం. అలాంటి గొప్ప రామునికి ఆయన పుట్టిన అయోధ్యలో స్థానం లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కోర్టులను మనం తీసుకొని వాటి ద్వారా ఈరోజు రామాలయం అక్కడ కట్టుకొని అతి పవిత్రమైన అయోధ్య నగరంలో ఒక అద్భుతమైన రామాలయాన్ని నిర్మించడం అది ఒక్క మోడీ గారికే సాధ్యమైంది. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనం పేరు పేరున నమస్కారాలు తెలియజేద్దాం. రాముని అవతారం అన్నది చాలా గొప్ప అవతారం. ఎందుకంటే ఆయన పుట్టడమే పాపుల్ని చంపి అదేవిధంగా ధర్మాన్ని రక్షించడం కోసం మాత్రమే ఆయన జన్మించారు. ఆయన ఒక దేవుడు. అలాంటి వ్యక్తి కూడా మానవుడిగా ఎన్నో బాధలు పడిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈరోజు మనం అయోధ్యలో ఆయనకంటూ ఒక గుడి స్థాపించుకొని అదొక పవిత్రమైన స్థలంగా మార్చడం చాలా సంతోషంగా ఉంది.
నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేశారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్లలో మద్యం అమ్మకాలు చేస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్ సెల్లో సోమవారం డిఆర్ఓ గణపతిరావును ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నా శ్రీనివాసరావు కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాలు, మండలాల్లో ఉన్నటువంటి మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్లోజింగ్ టైం అయిపోయినప్పటికీ దొడ్డిదారిన తెల్లవారుజామున 5 గంటల వరకు మద్యం విక్రయాలు చేస్తున్నారని, జిల్లాలో ఎక్కడ చూసినా మద్యం విచ్చలవిడిగా దొరుకుతుందని, సుప్రీంకోర్టు సూచనలు పరిగణలోకి తీసుకోకుండా పాఠశాలలు, దేవాలయాలు, కోచింగ్ సెంటర్లు, జనావాసాల మధ్య మద్యం దుకాణాలను, బార్ అండ్ రెస్టారెంట్లను ఏర్పాటు చేసుకున్నారని, వెంటనే పట్టణ కేంద్రాలకు దూరంగా వాటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు అరవింద్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సోమవారం శ్రీ శాంతామణి ఆలయం వద్ద 60 కేజీల ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ అయోధ్యరామ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా నరసన్నపేట గాంధీ బజార్ వీధిలో శ్రీ శాంతామణి ఆలయం వద్ద 60 కేజీల ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతేకాకుండా స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయంలో దీన్ని ఒక పండగలా జరుపుకున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని జరుపుకోవడం వల్ల శాంతామణి యూత్ సభ్యులందరూ ఎంతో కృషి చేశారు. సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి, సుగుణమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం అయోధ్య రామ మందిరంలో దేశం గర్వించదగ్గ శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మాకివలస, మబగాం గ్రామాల్లో గల పురాతన రామాలయాల్లో సీతారాముల వారిని దర్శించుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి దంపతులు అందుకున్నారు. మరియు వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, నాయకులు కాయ రవి, యువత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎచ్చర్ల నియోజకవర్గంలో ఉన్న 309 పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల జాబితా తుది ప్రచారణ నిర్వహించారు. సోమవారం ఎస్ఎస్ఆర్ 2024 షెడ్యూల్ ప్రకారం ఎచ్చర్ల నియోజకవర్గంలో ఉన్న 309వ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల జాబితా తుది ప్రచారణ జరిగింది. అన్ని రాజకీయ పార్టీల సభ్యులు రణస్థలం తహసీల్దార్ వారి కార్యాలయంలో ఓటర్ల నమోదు అధికారి పి పద్మావతి, డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో నియోజకవర్గంలో ఉన్న 309 పోలింగ్ కేంద్రానికి సంబంధించిన తుది జాబితా ఓటర్ల వివరాలు ఇచ్చారు. అలాగే రణస్థలం తహసీల్దార్ కార్యాలయం నోటీస్ బోర్డు వద్ద ఫారం 16 ప్రచారణ చేశారు. అలాగే ఈవీఎంలు, బీవీపీఏటీ అవగాహన కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల వారికి ఈవీఎం గూర్చి తెలియజేశారు. సమావేశంలో పి సాయి కుమార్, రామినాయుడు, కామరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా మాజీ సైనికుల సమైక్య అధ్యక్షునిగా మళ్లీ ఎన్నికైన పూర్ణచంద్రరావు కటకం. శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికుల సమైక్య మరియు దాని అనుబంధ 15 మండల మాజీ సైనికుల యూనియన్లు కలిసి 21 జనవరి 2024న తమ ఎన్నికలను స్థానిక పెద్దరెల్లి వీధిలో ఉన్న శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికుల సమైక్య భవనంలో జరుపుకున్నారు. ఎన్నికల్లో ముఖ్యంగా అధ్యక్షుడు పదవికే పోటీ జరిగింది. మిగతా ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సహాయ ప్రధాన కార్యదర్శి మరియు కోశాధికారి పదవులకు ఏకగ్రీవమైంది. ఎలక్షన్లలో 274 ఓట్లు సంపాదించి మళ్లీ పూర్ణచంద్రరావు కటకం జిల్లా అధ్యక్షుడిగా విజయకేతనం ఎగురవేశారు. శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికుల సమైక్య సభ్యులు మరియు దీనితో అనుబంధంగా యూనియన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా మాజీ సైనికుల సమైక్య అధ్యక్షుడిగా మళ్లీ తనను ఎన్నుకున్నందుకు మాజీ సైనికులకు, వీర నారీమణులకు, వీర మాతలకు, సైనిక వితంతువులకు అందరికీ పూర్ణచంద్రరావు కటకం కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలోని ప్రతి మాజీ సైనికునికి మరియు వారి కుటుంబాలకు తాను మరియు తన టీం తోడుగా ఉంటారని, తనకు అందరూ సమానమేనని, భవిష్యత్ కార్యాచరణను తన టీం ఏర్పాటు చేసిన తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.
చివరిగా తనతో పాటు ఉన్న జిల్లాలోని 15 మాజీ సైనికుల యూనియన్లు పలాస, పాతపట్నం, టెక్కలి, ఆందరవలస, పాలకొండ, రాజాం, సింగుపురం, ఫరీద్పేట, కనిమెట్ట, ఇబ్రహీంబాద్, పొన్నాడ, డోకులపాడు, చిన్న మురహరిపురం, పెద్ద మురహరిపురం మరియు సతివాడ నుంచి ఒక్కో మాజీ సైనికుడిని జాయింట్ సెక్రటరీగా తన ఎగ్జిక్యూటివ్ బాడీలో తీసుకుని మరింత బలంగా ముందుకు వెడతామని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులందరికీ శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవ శుభాకాంక్షలు ఎన్ఈఆర్ తెలిపారు. సోమవారం అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రణస్థలం మండల కేంద్రంలో హిందూ బంధువులతో కలిసి శ్రీరాముని నామ సంకీర్తన ఆలాపన మరియు భజన కార్యక్రమాన్ని నిర్వహించిన విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులు నడికుదుటి ఈశ్వరరావు. ఈ సందర్భంగా ఎన్ఈఆర్ మాట్లాడుతూ వివాదం నుంచి ప్రాణప్రతిష్ఠ వరకు 500 ఏళ్ల రామ మందిరం కళ నెరవేరిన రోజు, మన దేశ ఆధ్యాత్మిక భవిష్యత్తును మలుపు తిప్పిన మహత్తరమైన రోజు. ఎన్నో ఏళ్లుగా ఈ అమృత గడియల కోసం దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూసిందని అన్నారు. అయితే ఇదేమీ అంత సులువుగా సాధ్యం కాలేదని, దీని వెనుక శతాబ్దాల చరిత్రే ఉందని అన్నారు. ఎన్నో పోరాటాలు జరిగాయని, మరెన్నో వివాదాలు అయోధ్యను చుట్టుముట్టాయని తెలిపారు. అయితే వాటన్నిటినీ అధిగమించి రాములోరికి శాశ్వత సింహాసనం కళ నెరవేరనుందని చెప్పారు. కోట్లాది హిందువుల కళ సాకారమైన వేళ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి మనిషి ఈ పవిత్ర క్షణంలో బ్రతికి ఉండి ఈ మహత్తర ఘట్టం తమ కళ్ల ముందే ఆవిష్కృతమైందని, రాబోయే తరతరాల వారి వారసులు చెప్పుకునే మహద్భాగ్యాన్ని పొందారని అన్నారు. రాముడు పురుషోత్తముడు వేల సంవత్సరాలుగా మన దేశ ప్రజల ధర్మబద్ధ జీవన విధానానికి ఒక ఆలంబనగా, ఒక తార్కాణంగా నిలిచిన ధర్మమూర్తిని ఎన్ఈఆర్ అన్నారు. ఏ కవి, ఏ ముని, ఏ రచయిత రాయలేనన్ని సుగుణాలను పుణికిపుచ్చుకున్న వ్యక్తిత్వం గల కొడుకుగా, సోదరుడిగా, మిత్రుడిగా, ప్రజలకు ప్రభువుగా, శత్రువులు సైతం కొలిచేంతటి మహోన్నత వ్యక్తిత్వం శ్రీరాముని నైజమని అన్నారు. ఈ బృహత్కారి ఫలం ప్రపంచ ప్రజలందరికీ, అన్ని మతాల ప్రజలకు రామయ్య చల్లని కరుణా కటాక్షాలు, ఆశీస్సులు ఉండాలని కోరారు. తిరుపతిపాలెం రామాలయంలో అఖండ రామభజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్ఈఆర్ స్వయంగా ప్రతిష్ఠించిన తిరుపతిపాలెం రామాలయంలో ఎచ్చెర్ల నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ బంటుపల్లి సర్పంచ్ రజనీ ఎన్ఈఆర్ ఆధ్వర్యంలో సోమవారం అఖండ రామభజన, పూజ మరియు అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో తిరుపతిపాలెం సర్పంచ్ ఆకుల రవి, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.